హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 7వ భాగాన్ని వినేద్దాం. అమ్మా, నాన్నేంటి ఇంకా రాలేదు? వస్తారులే అమ్మా, భోజనం టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళి అల్లుడి గారిని నిద్రలేపు, భోజనం టైం అయింది అంటూ కూతుర్ని తలనిమురుతూ అంది. వద్దమ్మా, పడుకోనివ్వు అంది. అదేంటి అలా అంటావు? అబ్బాయికి భోజనం పెట్టవా కూరలో కొత్తిమీర జల్లుతూ అంది. రోజు అంత కష్టపడి ఎండలో పనిచేస్తారమ్మా, అంతటితో ఆయన ఆగరు. మళ్ళీ బట్టల షాప్లో అకౌంట్ సెక్షన్ దగ్గర వర్క్ చేస్తారు. ఊపిరాడినంత పని పెట్టుకుంటున్నారమ్మా. షాప్ మానేయండి అని చెబుతున్నా వినిపించుకోవటం లేదు. కనీసం గంటైనా పడుకోరు, అందుకే పడుకొనిస్తున్నాను అంది. ఎందుకమ్మా అంత పని చేయటం? ఏం చేయనమ్మా, ఈ విషయంలో నేను ఆయన్ని మార్చలేకపోతున్నాను. ఉంటాయి కదా ఇంట్లో ఇబ్బందులు, అవి తీరే వరకు అంతేలే. అంతలా పనిచేస్తున్నాడంటే వసంత్ మనసుని నువ్వు అర్థం చేసుకోవాలిరా. తను ఇంటి బాధ్యత తీసుకున్నాడు కదా, మరి అన్నీ తనే చూసుకోవాలంటే మాటలు కాదు, భారీగా నువ్వు అర్థం చేసుకుని తనకు తోడుగా ఉండాలి. కానీ నువ్వు ఒత్తిడి పెంచకూడదు. ఇంట్లో అన్నీ సర్దుకున్నాక అప్పుడు నువ్వు చెప్పు. తనకి తేలిగ్గా అనిపిస్తే షాప్ మానేస్తాడు. ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టపడితేనే కదమ్మా మనకి పూట గడిచేది, లేదంటే ఎలా చెప్పు? కూతురికి నచ్చజెప్పింది. ఆలోచనలో పడింది వసంతి. తన మనసులో ఉన్న అనుమానం తల్లిని అడగాల వద్దా అని సంకోచిస్తూ ఉండగా ఇంతలో లోపలికి వచ్చారు అనంతగారు. వరా, కాస్త మంచినీళ్ళివ్వు, హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. ఏంటి నాన్న, పొద్దుననగా బయటికి వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది? నేనొచ్చింది మీకోసమే కదా, అయినా ఎందుకు బయటికెళ్లారు? తండ్రికి మంచినీళ్ళిస్తూ అడిగింది. పని మీద వెళ్ళానులేరా, వచ్చాను కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళను అని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి అల్లుడు గారు ఏరియమ్మా అన్నాడు. పడుకున్నారు నాన్న. సరే, కాసేపు నేను పడుకుని వస్తాను. ఈ టైంలో పడుకోవడం ఏంటి నాన్న, భోజనం చేసి ఇంకా పడుకోండి అని వసు అనగాని, వసు అని పిలిచాడు వసంత్. వస్తున్నానండి, ఇప్పుడే వస్తాను నాన్న అని పరుగున గదిలోకి వెళ్ళింది. అప్పుడే నిద్ర లేచాడు వసంత్. ఏంటండి పిలిచారు, నిద్ర పట్టలేదా? వసంత్కి వాటర్ బాటిల్ ఇస్తూ అడిగింది. ఎక్కడా, కరెంటు పోయింది, అందుకే మెలకు వచ్చింది అని రూమ్ వెనుక తలుపు తెరిచాడు. పెరటిలో మొక్కలు దర్శనం ఇవ్వగా వాటర్ తాగి ముఖం కడుక్కొని అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. చల్లని గాలి వంటికి తాకగానే ఏదో తెలియని హాయిగా అనిపించింది వసంత్కి. ఏవండి, భోజనం చేయరా? వసంత్ పక్కన కూర్చుంటూ అడిగింది. ఎప్పుడు చూసిన తిండిగోలేనా, కాసేపు ఇక్కడ కూర్చో అంటూ వసు చేతిని పట్టుకున్నాడు. అది కాదండి, నాన్నొచ్చారు, వాళ్ళు మన కోసం భోజనం చేయకుండా కూర్చుంటారు అని వసంత్ భుజంపై వాలుతూ అంది. టైం 12:30 అయింది కదా, వెళ్దాంలే వసు, ఒక 10 నిమిషాలు కూర్చొని అంటూ వసు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ చిన్నగా మాటలు మొదలుపెట్టారు. వాళ్ళ మాటలకి అంతు లేకుండా పోయింది. అసలు ఎక్కడికి వెళ్ళారండి? పొలం పని అన్నారు, కానీ పొలం పని కాదు కదా. కాదువరా, అదే మొన్న ధాన్యం డబ్బులు ఇవ్వలేదు కదా, ఈరోజు ఇస్తామని చెప్పారు, అందుకే వెళ్ళాను. ఈ డబ్బులు లోపల పెట్టవరా అని డబ్బులు కవరించి, నువ్వు చెప్పినట్టు వసంత్కి బంగారం కొన్నాను, 47,000 అయింది వరా. మంచి పని చేశారండి, మనసులో అనుకుంటూనే ఉన్నాను మీరు ఈ పని మీద వెళ్ళుంటారని. పెద్దల్లుడికి అన్నీ పెట్టాం, కానీ వసంత్కి మనం ఏమీ పెట్టలేదు. ఆ పెళ్లిలోనే ఉంగరం పెట్టాం. బాగుంది అండి, బ్రాస్లెట్ వసంత్ చేతికి బాగుంటుంది. ఇంకా డబ్బులు చిన్నమ్మాయికి పెళ్లికి దాయాలి, తనకు కూడా పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. మంచి సంబంధం వస్తే ఎలానో చేద్దామండి, ముందు ఈ బంగారం వసంత్కి పెట్టండి. ఇద్దరిని రానివ్వు, చేతిలో పెడదాం. సరే అండి, లోపలికి వెళ్ళి డబ్బులు బీరువాలో పెట్టి బయటకు వచ్చి వసంతి వాళ్ళని భోజనానికి పిలుద్దామని గదికి వచ్చింది. పెరటి వైపు తలుపు తెరిచి ఉండడం చూసి గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది. వసంత్ కబుర్లు చెబుతూ ఉంటే వసు నవ్వుతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి వెనక్కి వెళ్ళిపోయింది వరలక్ష్మి. ఏంటి, పిల్లల్ని పిలుచుకొని రాకుండా వచ్చావు? వస్తారండి, ఇద్దరు పెరట్లో కూర్చున్నారు, వారిని పిలవటం ఎందుకని పిలవలేదు, వచ్చాక భోజనం వడ్డిద్దాం అని. సరే కూర్చో, నీవు పిల్లలు రాగానే తిందాం అని భర్త పక్కనే కూర్చుంది. ఏంటి వరాలు అలా ఉన్నావు? ఏం లేదండి, వాళ్ళిద్దరి కోసమే ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నవ్వుతూ అడిగాడు అనంత్. చూస్తుంటే ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు, కానీ ఇంకా వసు నెల తప్పలేదు కదా, అదే ఆలోచిస్తున్నాను. మనసులో మాటని బయట పెట్టింది వరలక్ష్మి. నువ్వు నీ పిచ్చి ఆలోచనలు కాకపోతే వాళ్ళకి పెళ్ళి అవి ఎంతకాలం అయిందని, అప్పుడే వసు నెల తప్పడానికి మొన్ననే కదా, ఇప్పుడు 4 నెల వచ్చింది. ఏదో 5-6 సంవత్సరాలు గడిచిపోయినట్టు ఎందుకలా మాట్లాడతావు అని సీరియస్ అయ్యారు అనంత్. ఎందుకంటే అంత కోపం? కోపం ఎందుకు రాదు? ఈ మాట నువ్వు వసు దగ్గర అన్నావా? లేదండి. అన్నావంటే చంపేస్తాను. చూడు, మన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలి. తల్లివి నువ్వే అలా మాట్లాడితే రేపు వీధిలో వాళ్ళు వసుని ఎన్ని మాటలంటారు? ఆ అమ్మాయి మనసు వాళ్ళ మాటలకి బాధపడుతుంది. అంతకంటే ముందు నీ మాటలతో అమ్మాయి మనసుని బాధ పెట్టకు.
ఒకప్పటి రోజులు కాదు వరా ఇప్పుడు. అంతా కాలం మారిపోయింది. ఇలాంటి అనుమానాలు మనసులో అస్సలు రానివ్వకు. వసు కాని విందంటే బాధపడుతుంది, సరేనా? నేను మామూలుగా అడిగినందుకే మీకు అంత కోపం వచ్చిందా? ఇంకా అమ్మాయి దగ్గర వాగుతానా? తల్లిని కదా, కూతురు కాపురం ఎలా ఉంటుందో ఏంటో అని భయం ఉంటుంది కదా అండి, అందుకే అలా అడిగానులే. అర్థమైంది వరా, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. నువ్వే అక్కర్లేని ఆలోచనలు అని అనంత్ అనగానే వర ఏం మాట్లాడలేదు. వసంతి ఇద్దరు లోపలికి రావడంతో వరలక్ష్మి ఇద్దరికి భోజనం వడ్డించింది. మీరు కూడా భోజనం చేయండి మామయ్య, చాప మీద కూర్చుంటూ అన్నాడు. తింటానల్లుడు, ముందు మీరిద్దరూ భోజనం చేయండి అని వసంత్ ఎదురుగా చిన్న స్టూల్ వేసి దానిపై ప్లేట్ పెట్టాడు. ప్లేట్ వైపు చూసి షాక్ అయ్యాడు వసంత్. బిర్యానీ, చికెన్ పీసులు ఇంకా ఎగ్ చూసి వసు వైపు చూశాడు. వసు అయితే తనకి ఏమీ పట్టినట్లు, ఏవండి కర్రీ వేయినా అంది. వద్దత్తమ్మా, ఎంత నేను తినలేను, కొంచెం బిర్యానీ తీసేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అది ఎంత ఉంది అల్లుడు, తినండి, తింటే అదే అరిగిపోతుంది అని చిన్న ప్లేట్లో ఉన్న ఉల్లి ముక్కలు, నిమ్మబద్దలు పక్కన పెట్టి స్టీల్ గ్లాస్లో కూల్ డ్రింక్ వేసి వసంత్ ముందు పెట్టింది వరలక్ష్మి. అన్నీ మీ అల్లుడికే పెడుతున్నారు, నాకు పెట్టేదేమన్నా ఉందా లేదా ఉడుక్కుంటూ అంది వసు. మీ ఆయనకి పెడుతున్నా కూడా కోపమా అన్నారు అనంత్ గారు. మరి నేను కూడా కూతురునే కదా, మీ ప్రేమ మీ అల్లుడు గారి మీదనే కాదు, కాస్త నా మీద కూడా చూపించండి అని మూత తిప్పుకుంది. నువ్వేమీ మారలేదే అంటూ కూతురు నెత్తి మీద చిన్న మొటిక్కాయ వేసి బిర్యానీ పెట్టింది వర. ఇద్దరూ తినే వరకు దగ్గరుండి ఏం కావాలో అన్నో చూసుకున్నారు అనంత్, వరలక్ష్మి గారు. తన అత్తమామ ప్రేమలకి మనసులోనే మురిసిపోయాడు వసంత్. ఏవండి ఇంకా బిర్యానీ వేయమంటారా అంది. వద్దు అని కంచంలోనే చేయి కడుక్కున్నాడు వసంత్. అనంత్ టవల్ ఇచ్చాడు తుడుచుకోమని. పెట్టిందంతా తినేయడంతో పొట్ట ఫుల్గా అనిపించి పెరటి వైపుకొచ్చి అటు ఇటు తిరిగాడు వసంత్. వసు, ఏంటమ్మా ఈ మజ్జిగ అల్లుడు గారికి ఇవ్వే, వేడి చేయకుండా కడుపులో కాస్త చల్లగా ఉంటుంది. వసు చేతికి మజ్జిగ గ్లాస్ ఇస్తూ అంది. సరే అమ్మా అని పెరటి వైపుకొచ్చి వసంత్ని చూసింది. అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటండి పెరటి వైపు ఎక్కువ ఉంటున్నారు, అంత బాగా నచ్చిందా ఈ ప్లేసు? చల్లగా ఉందని వసు చేతిలో ఏంటి అని నొసలు చిట్లించాడు. ఇంకేంటి మజ్జిగ, కాస్త తాగండి, వేడి చేయకుండా ఉంటుంది. వసు ప్లీజ్, అసలు కడుపు ఖాళీ లేదే అన్నాడు. అలా అంటే కుదరదు, తాగండి అని ఇచ్చింది. తప్పక తాగి గ్లాస్ ఇచ్చాడు. ఈ మాత్రం దానికే ఎందుకండి తెగ మొహమాట పడుతున్నారు? నిన్ను అంటూ వసు చేతిని పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. భయంగా చూసింది. ఎవరైనా చూస్తారండి, వదలండి అంది. ఏయ్, ఇక్కడ ఎవరు చూస్తారే చెప్పు, చుట్టూ అంతా గోడే, చూస్తే గీస్తే మీ అమ్మ నాన్న చూడాలి, వాళ్ళు భోజనం చేయడంలో బిజీ, మనమిద్దరిని ఎవరు డిస్టర్బ్ చేయలే కానీ నేను పొద్దున ఇంటికి వెళ్తాను, నువ్వు 2 రోజులు ఉండిరా వసు తలనిమురుతూ అన్నాడు. అదేంటండి పొద్దున్నే వెళ్ళిపోతానంటున్నారు, ఉండండి 2 రోజులు. రేపు రేవంత్కి స్కూల్కి వెళ్తాడు, నేను పొలం పనులు చూసుకోవాలి, నీకు తెలుసు కదా, కాస్త అర్థం చేసుకో. అయితే నేను వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు ఉంటాను అండి, ప్లీజ్. వద్దు, ఉండు వసు, వాళ్ళకి నేను చూడాలని ఉంటుంది కదా. తెలుసు అండి, కానీ మీరు అక్కడ నేను ఇక్కడ, నాకు ఇష్టం లేదు. ఉంటే ఎక్కడైనా సరే ఇద్దరం కలిసే ఉందాం, అయినా నేను ఒంటరిగా మిమ్మల్ని విడిచి ఉండలేనండి, అందుకే వచ్చేస్తాను అంది వసు. నవ్వుకున్నాడు వసంత్. బ్యాగ్లో 2 కవర్లు ఉంటాయి వసు, ఒకటి అత్తమ్మకి, ఇంకోటి మామయ్యకి ఇవ్వు. ఏం కవర్లండి తెలియక అడిగింది వసు. అత్తమ్మ మామయ్య వాళ్ళకి షాప్లో బట్టలు తీసుకున్నాను స్టాక్ తెచ్చినప్పుడు, నీకు అమ్మకి తీసుకున్నాను కదా, ఆ రోజే తీసుకున్నాను అన్నాడు. షాక్ అవింది వసంతి. అంతలోనే తేరుకొని, మరి బట్టలు ఆ రోజు ఇంటికి తేలేదు కదా మీరు అని ఆశ్చర్యంగా అడిగింది. అమ్మ కోపడుతుంది ఏమని తీసుకుని రాలేదు, షాప్లోనే ఉంచాను. ఈరోజు వస్తూ షాప్ దగ్గర ఆగింది బట్టల కోసమే. వసంత్ మాటలకి మనసులోని తెగ సంతోషించింది వసంతి. ఆ ఆనందంలో భర్తని హత్తుకుని ఉక్కిరి బిక్కిరి చేసింది. వసు అంటూ నవ్వుకున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి, ఎంత అంటే మాటల్లో చెప్పలేను, కానీ మీరు మా అమ్మ నాన్నల కోసం బట్టలు కొన్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను వసంతిని వదులుతూ అంది. ఇలా నాతో మాట్లాడుతూ ఉంటావా, వాళ్ళకి ఇచ్చేది ఏమైనా ఉందా లేదా అన్నాడు. మీరు కూడా నాతో పాటు రండి, ఇద్దరం కలిసే బట్టలు ఇద్దాం. నువ్వు వెళ్ళు వసు, నీ చేతుల మీదుగా మీ అమ్మా నాన్నలకి బట్టలు ఇవ్వు, వాళ్ళకి ఉంటుంది కదా, నా కూతురు నా కోసం ఏమైనా తెచ్చిందా అని, అందుకే వెళ్ళి ఇవ్వు అన్నాడు. సరే అండి. రూమ్కి వచ్చింది. ఇంతలో లోపలికి వచ్చారు అనంత్, వరలక్ష్మి. అల్లుడు గారు ఏరమ్మా అన్నాడు. పెరట్లో ఉన్నారమ్మా అంది. సరే అని అనంత్, వరలక్ష్మి పెరటి వైపుకి వచ్చారు. వసంత్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి మావయ్య ఇలా వచ్చారు, కూర్చోండి అని అక్కడ ఉన్న చైర్ చూపించాడు. లేదల్లుడు, నీతో మాట్లాడదామని వచ్చాను. ఏంటి మావయ్య అన్నాడు. వాళ్ళ చేతిలో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి వసంత్ చేతికి బ్రాస్లెట్ పెట్టారు. ఆశ్చర్యంగా చూసింది వసు. వసంత్ అయితే షాక్ అయ్యాడు.
మావయ్య ఏంటిది? నీకోసమే చేయించాం బాబు. నీకు అసలు మేము బంగారమే పెట్టలేదు. అయినా సరే మా పరిస్థితి అర్థం చేసుకుని మీ అమ్మగారు కూడా మమ్మల్ని ఏమీ అనలేదు. ఆ దేవుడి దయ వల్ల అప్పులన్నీ తీరాయి, పొలం డబ్బులు వచ్చాయి, అందరికీ అన్నీ పెట్టాను. కానీ నీకు నేను ఏమీ పెట్టలేకపోయాను. అందుకే నీకోసం ఇది కొన్నాను. మేము అడిగామా మామయ్య బంగారం పెట్టమని? ఎందుకు మావయ్య ఇవన్నీ? మీరు అడగకపోవటం మీ సంస్కారం బాబు. కానీ ఇంటి అల్లుడి అందచందాలు చూడడం మా బాధ్యత. మా సంతోషం కోసం కాదనుకు వసంత్ అనగాని వసంత్ ఏమీ మాట్లాడలేదు. నాన్న కనీసం నాకు ఒక మాట అయినా చెప్పలేదు. ఎందుకు నాన్న? చెబితే నీ నూరు కుదురుగా ఉండదు అని, అందుకే నీకు చెప్పలేదు అని వరలక్ష్మి అనగానే వసంతి కోపంగా చూసింది. కానీ అంతలో నీ మనసులో చిన్న అనుమానం కలిగింది. మామ అల్లుడు ఇద్దరు లోపలికి వెళ్ళగానే వసంతి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటిరా, నిన్నొకటి అడగనా? నేను వద్దు అన్న నువ్వు అడగకుండా ఉండలేవు కదా, అడుగు అని వరలక్ష్మి అనగానే వసంతి నవ్వుతూ, అది నిజం చెప్పు, చెల్లిని అక్కని కావాలని ఊరు పంపించావా? కూతురు మాటలకి ఆశ్చర్యంగా చూసింది. ఏంటే కావాలని ఎందుకు పంపిస్తాను? అంటే అక్క వాళ్ళ ఆయన కోసం నాకు తెలుసు కదా అమ్మా, ఒకరికి పెడితే అసలు ఓర్చుకోలేరు. అలాంటిది మా ఆయనకి బంగారం పెట్టారు కదా, అక్కకు తెలుసా అని తన అనుమానాన్ని బయటపెట్టింది. నిజంగానే వాళ్ళ అత్తగారు ఫోన్ చేశారు వసు, చెల్లి కూడా వెళ్తానంటే కాదనిలేక పంపించాను. నీకు తెలుసు కదా అక్క కోసం ఎంత పెట్టినా మా ఆయనకి మీరు ఏం పెట్టారని అడుగుతుంది. చివరికి నిన్ను వెళ్ళింది. కానీ నాన్న దగ్గర 10,000 డబ్బులు తీసుకుని వెళ్ళింది, వాళ్ళ ఆయనకి బట్టలు కొంటారని. ఏం చేయను, ఏమన్నా అంటే బాధపడుతుంది అని నాన్న ఏమీ అనలేదు. ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకునేది నువ్వే. ఇప్పుడే చెబుతున్నాను, మీ ఆయనకి బ్రాస్లెట్ పెట్టారని. అప్పుడే అక్కకు చెప్పకు, తెలుసుగా వాళ్ళ అత్తింటి కోసం మొన్ననే గొలుసు పెట్టినా సరే వాళ్ళ ముఖాల్లో సంతోషమే లేదు. వాళ్ళ మాటలు విని మీ అక్క మమ్మల్ని సాధించుకొని తింటుంది. ఇప్పటికే అన్నీ పెట్టాం మీ పెద్దబావుకి, అయినా సరే ఇంకా ఉంగరం అడుగుతున్నారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, నాకు పెళ్ళి అవ్వక ముందే కదమ్మా ఉంగరం కొన్నారు, పెళ్ళికి కూడా కొన్నారు, మళ్ళీ ఉంగరమా? మీ నాన్నగారికి వాళ్ళతో గొడవ పడ్డం ఇష్టం లేక వచ్చే సంవత్సరం పెడతానన్నారు. అక్క అయినా అర్థం చేసుకోవాలి కదమ్మా, నాన్న ఒకరే ఎంతమంది కనిపెడతారు? నీకు అర్థమైనట్టు మీ అక్కకు అర్థం కాదు కదా. ఏంటో అమ్మా, అది మొగుడు పిచ్చిది. సరే నువ్వు లోపలికి రా అని వసంత్ కొన్న బట్టలు తీసి వరలక్ష్మి చేతిలో పెట్టింది. ఏంట్రా ఇవి అని అడిగింది. బట్టలమ్మా, నీకు నాన్నకి ఆయనే కొన్నారు. అల్లుడు గారు కొన్నారా? మాకా? ఎందుకురా, మేము మీకు పెట్టాలే కానీ మీరు మాకు పెడతారా? అలా అనకమ్మా, ఆయన ఎంతో ప్రేమగా కొన్నారు, తీసుకో, కాదనుకో అని వసంతి అనగాని వరలక్ష్మి కూతురు వైపు ప్రేమగా చూసి మురిసిపోయింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదే, మీ అత్తగారు మీ ఆయన కోపంలో ఒక్క మాట అన్నా సరే నువ్వు సర్దుకుపోవాలి కానీ ఎదిరించకూడదు. నువ్వు అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడు అనిపించుకోకు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమ్మా అని కూతురికి మంచి చెడ్డ చెప్పింది. నన్నెవరూ ఏమీ అనరమ్మా, నువ్వేమీ టెన్షన్ పడుకో అని చాలాసేపు వాళ్ళమ్మతో మాట్లాడింది వసు. భోజనం చేసి ఇద్దరు గదికొచ్చి తలుపు వేసుకుని మంచంపై పడుకున్నారు. వసు, చెప్పావా అత్తమ్మకి పొద్దున్నే మనం వెళ్ళాలని? చెప్పానండి అని వసంత్ వైపుకి తిరిగింది. బ్లాక్ కలర్ కట్ బనియన్ వేసుకోవడంతో అతని ఒంటి రంగు చూస్తూ రెప్పవేయడం మరిచింది. ఏమైంది అలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగాడు. మాట్లాడలేదు, మౌనంగా అతని ఎదపై చేరి. అది మిమ్మల్ని ఒకటి అడిగినా ఓరుగా వసంత్ని చూస్తూ అడిగింది. ఏంటి వేరే మూడ్లో ఉన్నావు? ఆమె నడుము దగ్గర చేయి వేసి మరింతగా దగ్గరికి లాక్కున్నాడు. అక్కడ చేయి వేయకండి అని నడుము దగ్గరున్న అతని చేతులను తీస్తూ, అమ్మ నాన్న బంగారం పెట్టారు కదా, మీకు నిజంగానే నచ్చిందా? వసంత్ చెంపపై చేయి వేసి అడిగింది. ఎందుకు వసు అలా అడుగుతున్నావు? మామూలుగానే అడిగాను. నిజంగానే నచ్చింది అని వసు నుదుటిన ముద్దు పెట్టి, పడుకోరా పొద్దున్నే వెళ్ళాలి కదా ఆమె తల నిమురుతూ అన్నాడు. మాట్లాడలేదు వసు, సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఆమె శరీరం అంతా అతని తాకి తనలో తెలియని అలజడి రేపుతున్న, పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు వసంత్. వసుని బాధ పెడుతున్నందుకు లోపలి నొచ్చుకున్నాడు. ఏమైందో అలా చూస్తున్నావు? ఒక ఐబ్రో పైకి లేపుతూ అన్నాడు. ఏం లేదు అంటూ తన ప్లేస్లో పడుకుని ఆలోచనలో పడింది. ఆమె చెంపపై ముద్దు పెట్టి గట్టిగా ఆమెని హత్తుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నో ఆలోచనలతో పోరాడి పోరాడి అలసి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది వసు. తెల్లవారింది. అల్లుడు కూతురు వెళ్తున్నారని వేకువజామునే లేచి నాటుకోడి మాంసం కూర వండి బాక్సులో పెట్టింది. పచ్చళ్ళు, కారపొడి ఇంకా కొబ్బరన్నం చేసి అన్నీ సర్దేసి బయట పెట్టింది వరలక్ష్మి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంది వసు. పట్టుకుని వెళ్ళే, మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు, కనీసం 2 రోజులైనా ఉండడం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాంలే అత్తమ్మ, పొలం పనులు ఉన్నాయి కదా అందుకే వెళ్ళాల్సి వస్తుంది. ఇకపై వచ్చినప్పుడు 2 రోజులు ఉండి వెళ్తాం.
సరే అల్లుడు జాగ్రత్త అని వసు చేతిలో 2000 పెట్టింది. ఇప్పుడు ఎందుకమ్మా? ఖర్చులు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని వసంత్, అనంత్, వరలక్ష్మి బయటకు వచ్చారు. ఇద్దరికి బాయ్ చెప్పి బండి పోనిచ్చాడు వసంత్. అమ్మా నేను స్కూల్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్ అయిందా? లోపలికి వస్తూ అడిగాడు రేవంత్. ఒరేయ్ నాకేమన్నా 10 చేతులున్నాయా? పొయ్యి మీద వంట చేస్తూ గ్యాస్ మీద టిఫిన్ వండుతున్నాను, కాస్త టైం పడుతుంది, ఈలోపు నువ్వు రెడీ అవ్వు అంటూ కొడుకుని కసిరింది రంగమ్మ. ఒక్క పూట పని చేయడానికి నా మీద కారాలు మిరియాలు నూరుతున్నావు. టైం 8 అయింది, వంట ఎప్పుడు చేస్తావు? నేనెప్పుడు స్కూల్కి వెళ్ళాలి? ఒరేయ్ అన్ని మాటలు చెప్పే బదులు నాకు సాయం చేయొచ్చు కదరా, స్టవ్ ఆఫ్ చేస్తూ అంది రంగమ్మ. సాయం ఈ మాట నీ నోటి నుంచి రాకూడదే అమ్మా, ఒక్క పూటకిలా అయిపోయావు. అదే వదినైతే ఈ పాటికి అన్నీ చేసి పెట్టేది. నీకు వదినికి ఎంత తేడా? ఈ పాటికి వంట టిఫను అన్నీ చేసేసి నీ పనుల్లో కూడా సాయం చేసేది సోఫాలో కూర్చుంటూ అన్నాడు. అదైతే నిజమేరా, మీ వదిన బంగారం అని రంగమ్మ అనగానే అప్పుడే బైక్ మీద వచ్చారు వసంత్, వసంతి. అమ్మా వదినికి 100 అన్నయ్య వదిన వచ్చారు అని ఇద్దరు ఆనందంగా బయటికెళ్లారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.